It gives me immense pleasure to be present today at 10th Telangana State Dental Conference, hosted by IDS Hyderabad and Telangana. I extend warm greetings and best wishes to the organizers, speakers, and all the delegates participating in this fabulous academic gathering. As a president of IDEA Telangana, I tried my level best to strengthen the association and made efforts to solve the issues within my purview. Embarkingly on my journey as president of IDEA Telangana, I wholeheartedly dedicated myself to fortifying the association and tirelessly work towards resolving every issue within my reach. అధ్యక్షుడిగా నా కాలపరిమితి ముగియబోతున్న సందర్భంగా ఐడియా తెలంగాణ శాఖ గురించి దానిలోని లోతుపాతులు తెలిసిన వ్యక్తిగా నా మనోగతాన్ని మీ ముందుకు ఉంచాలనుకుంటున్నాను. మన ఐడియా తెలంగాణ బలాలు బలహీనతల గురించి నా పరిధిలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. మన బలం ఏంటంటే మన సభ్యులు సంఖ్య, కానీ దీన్ని కూడా సంఖ్యను ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రాక్టీషనర్స్ అండ్ అకాడమిషియన్స్ అందరూ ఐడియాలో చేరాలని నా మనవి. నాయకత్వం కూడా ఇంకా పటిష్టంగా చేయవలసిన అవసరం ఉంది. మన సెక్రటరీగా చలపతి చేదోడు వాదుగా అందరం నిలబడాలి. సమస్యలు ఎదురైనప్పుడు సమిష్టిగా అధిక సంఖ్యలో సంఘీభావం వ్యక్తపరిచి ఏకతాటిపైన నిలబడాలి. ఉదాహరణకు డెర్మటాలజీ అండ్ డెంటల్ సర్జన్స్ విషయంలో అందరూ కలిసికట్టుగా ఉండి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ధాటుగా సమాధానం చెప్పడం జరిగింది. బయోమెడికల్ వేస్ట్ విషయంలో ఐఎంఏ వాళ్ళు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. కోర్టు పరిధిలో ఉండడం వలన వేచి చూడవలసిన అవసరం ఉంది. ఐడియాలో అత్యంత ఆదరణ పొందిన ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ గురించి ఈ వేదిక సాక్షిగా మీ అందరికీ విన్నపం ఏంటంటే అది ఒక బెస్ట్ పాలసీ, దయచేసి అందరూ చేరాలి. ఈ మధ్య కాలంలో దివంగత డాక్టర్ సంజీవ్ నిర్మల్ గారు వారి ఇన్స్టలేషన్ సెరమనీకి నిర్మల్కు నేనే వెళ్ళాను. లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత సంవత్సరం లోపే వాళ్ళు అనుకోని పరిస్థితుల్లో చనిపోవడం జరిగింది. కానీ వారికి ఎంతో చెప్పాము మేము, అంటే ఐడియా ఫ్యామిలీ బెనిఫిట్స్లో స్కీమ్లో చేరండి, ఒక 7-8,000 కడితే బాగుంటుంది, అందరికీ ఉపయోగపడే స్కీమ్ అని చెప్తే వారు చేరలేదు దురదృష్టవశాత్తు. వారికి ఐడియా పక్షాన 4,20,000 నేను వెళ్ళి నిర్మల్కి వెళ్ళి వాళ్ళ సతీమణికి అందజేయడం జరిగింది. కానీ వారు బహుశా ఎఫ్డిఐ స్కీమ్లో ఉండుంటే 20 లక్షలు వచ్చేటిది. అందుకని దయచేసి అంటే మన ప్రొఫెషన్కు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనైనా దయచేసి అందరూ ఈ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్లో చేరాలని నా మనవి. ఇకపోతే జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ డెంటిస్ట్ చాలా పరిమిత సంఖ్యలో ఉన్నాయి జాబ్స్. వీటిపైన పెద్దలు డాక్టర్ రాజేష్ రెడ్డి ఎమ్మెల్యే గారు దృష్టి సారించాలి. మన ప్రభుత్వ పెద్దల దృష్టికి మన సమస్యను సరైన కోణంలో తీసుకెళ్లవలసిన బాధ్యత మన అందరిదే. ఐడియా పైన తెలంగాణ శాఖ పైన ఉంది. ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి అంటే మనవి. చివరిగా ఒక మాట, పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, స్కూల్ డెంటల్ హెల్త్ ఇనిషియేటివ్స్ అండ్ రూరల్ అవుట్ రీచ్ యాక్టివిటీస్ ప్రభుత్వ సహకారంతో పెద్ద ఎత్తున చేపట్టాలని రాజేష్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి.